ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి రోజు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అనర్హత పిటిషన్లపైన సుప్రీంలో విచారణ ముగిసింది. 10 మంది ఎమ్మెల్యేలపైన దాఖలైనటువంటి అనర్హత పిటిషన్లపైన సుప్రీం నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కేపీ అనగా వివేకానంద దాఖలు చేసినటువంటి పిటిషన్లపైన విచారణ జరిగింది. స్పీకర్ కార్యదర్శి తరపున న్యాయవాది అభిషేక్ మను సింగ్, కౌశిక్ రెడ్డి తరపున అరమ్య సుందరం తాము వాదనలు వినిపించాయి. అంటే సుదీర్ఘ వాదనలు, అంటే ఎమ్మెల్యేల ఫిరాయింపులపైన సుదీర్ఘ వాదనలు జరిగాయి. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి తీర్పు లేవని చెప్పేసి స్వింగి కోర్టు దృష్టికి అయితే తీసుకెళ్లారు. అయితే రీజనబుల్ టైం అంటే 2028 వరకు వేచి చూడాలా అని అభిషేక్ మను సింగ్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావాలంటే ఇటీవల అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బీఆర్ఎస్ లాయరు అరమ్య సుందర దీనిపైన జస్టిస్ గవాయ్ స్పందిస్తూ సీఎం కనీస స్వీయ నియంత్రణ పాటించలేరని అసహనం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాంటి ఘటనే జరిగిందని, ఆ తర్వాత కూడా ఇలాగే వ్యవహరిస్తే ఇలా ప్రశ్నించారు. అంటే వెంటనే అభిషేక్ మను సింగ్ కలగజేసుకొని ప్రతిపక్షం నుంచి అంతకుమించి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు అవన్నీ కూడా అప్రస్తుతం అని అత్యున్నత న్యాయస్థానం వాటిని పక్కన పెట్టింది. ఇరువైపుల వాదనలు విన్న జస్టిస్ గవాయ్ ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. 8 వారాల్లో తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు బీఆర్ఎస్ తరపున అడ్వకేటు అరమ్య సుందరం. దీంతో సుప్రీంకోర్టు ఈ కేసులో ఎలాంటి తీర్పు అయితే ఇవ్వనుందని చెప్పేసి ఆసక్తికరంగా